వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు హత్యలు, ఈ హత్యలలో ఒకటి అవతల వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు అవుతున్నారు. అయితే పార్టీ పరంగా చేసేటటువంటి హత్య అనే కంటే కూడా ఇద్దరు చెరొక పార్టీలో ఉంటారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక ధైర్యం ఏంటంటే ఇప్పుడు మా ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అన్నటువంటి దాడులు చేస్తూ ఉంటే, అదే సందర్భంలో తట్టుకునే వాళ్ళు నిలబడేవాళ్ళు పారిపోయేవాళ్ళు పారిపోతున్నారు, లేకపోతే నిలబడేవాళ్ళు నిలబడుతున్నటువంటిప్పుడు ఇలాంటి దెబ్బలు తింటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందులో చనిపోయినటువంటి వాళ్ళు రషీద్, అది పొలిటికల్ రైవలరీ కాదు, మామూలు వ్యక్తిగత రైవలరీ. తర్వాత ఇద్దరు చెరో పార్టీలో ఉన్నారు. అప్పుడు రషీద్ హత్యకు గురయ్యాడు, అది తెలుగుదేశం వైసీపీ. సుబ్బారాయుడు హత్య అయితే పచ్చి పాలిటిక్స్, నో డౌట్ అందులో జరిగినటువంటిది. వైసీపీ అతన్ని కావాలని చెప్పి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిన మాజీ వైసీపీ నేత మర్డర్ చేశాడు. ఇప్పుడు తాజాగా 4 రోజుల క్రితం హెచ్ఆర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రసాద్ మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడి చేశారు. అప్పటి నుండి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న చనిపోయాడు అతను. ఈ విషయాన్ని తాజాగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఇప్పుడు ఏదైతే మండల్లో విపక్ష నాయకుడు ఎక్కడైనా ఇట్లాంటివి ఆపాలి, ఇలాంటి వాటిని సభ్య సమాజం అంగీకరించదు అని స్పష్టం చేశారు. ఈ దాడితో ప్రమేయం ఉన్న వాళ్ళందరి మీద హత్య కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.